ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, అమృతపూర్ గంగాధర్ గారికి, నాయక్ గారికి పేరు పేరు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లాలోనే కాదు బ్రేక్ అవుతుంది, అసలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవన్నీ కూడా చేస్తారు. సో అదేవిధంగా మనకు మక్కలు కూడా వరేమో మనము సివిల్ సప్లై వాళ్ళం, మనం ఏంటంటే మీకు అందరికీ కూడా తెలిసి వాళ్ళు మనము మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రతి పేదవానికి మనం రేషన్ కార్డు ఇస్తున్నాము. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకు సన్నబియ్యం ఒక మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాము. బిగినింగ్లో మన రాష్ట్రంలో సాగినంత 35 లక్షల టన్నుల బియ్యం కావాల్సింది మనకు, అంత లేకుండే. ఈ వరి పంట అందరు దొడ్లడ్లు ఇస్తుంటే సన్నమడ్లు వేయడానికి వెనకైతే మరి వాళ్ళని ప్రోత్సహించడానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది, 2 పంటలకు ఇచ్చినాము. సో ఈ విధంగా అంటే మనం సివిల్ సప్లై వాళ్ళు కొంటా ఉన్నాం, తర్వాత మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంటా ఉన్నారు. కానీ మక్కలు వచ్చేసరికి ప్రభుత్వము ఎంఎస్పి 2400 ఇచ్చింది, కానీ మరి మక్కలు కొనడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. ఇవాళ మార్కెట్ రేట్ ఏమో 1800 ఉంది, ఫిక్స్ చేసిందేమో 2400. మరొక క్వింటాల్కి 600 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. అంటే దాంట్లో కూడా మక్కలు కూడా మంచిగా వెళ్తున్నాయి, 30 క్వింటాలు 40 క్వింటాల్కి వెళ్తున్నాయి. సో 30 క్వింటాలు అనుకున్నా 600 అంటే 620,000 లాస్ రైతుకు. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఇవాళ రైతు ఇబ్బంది పడద్దు, రైతుకు నష్టం జరగకూడదని కేంద్ర ప్రభుత్వం కొనకున్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి 600 రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్టి మరి కొనాలని చెప్పి 2400 పెట్టి కొనడానికి వాళ్ళ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మక్కలు అంటే మన దగ్గర కొంచెం తక్కువ పంట ఉంది, కానీ ఇప్పుడు బాల్కొండ ఆర్మూర్ ఏరియాలో మనం ఆల్రెడీ ఒక 20 సెంటర్లు ఓపెన్ చేసినాం. మన దగ్గర 4 శాంక్షన్ అవుతున్నాయి, ఒక 2 అయినాయి, ఇంకా అవుతాయి మిగతాయి కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రైతు ప్రభుత్వం ఇది, రైతుకు నష్టం జరగకుండా ఉండడం వల్లనే మరి ఇలా రైతును రాజు చేయడం అంటే ఒకటిగా మాటలు చెప్తే కావు కదా. ఇలా మనం నాణ్యమైన కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, ఇలా మనము విత్తనాలు ఎరువులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం. ఎరువులు కూడా యాప్ గురించి కూడా మాట్లాడి ఇంతకుముందు అరుగుల్లో కూడా ఏంటంటే దానికి మిస్యూజ్ అవుతుంది. వేరే ఆయిల్ అనేది గ్యాస్ ప్రొడక్షన్కి వాడుతున్నారు, బయట మార్కెట్లో 2000 ఉన్నాయి సంచి. దానికి కావద్దు, రైతుకు పకడ్బందీగా అందించాలనే ఉద్దేశంతో యాప్ పెట్టినారు. అది కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే తర్వాత అది మండల లెవెల్లో అయింది. ఇప్పుడు రాబోయే కాలంలో అగ్రికల్చర్ క్లస్టర్ లెవెల్లో ఒక దానికి సెంటర్ అయిపోతుంది. కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు మన వర్షాకాలంలో అసలు ఇబ్బంది ఉండదు, రెడీ అయ్యారు. కాబట్టి ఈ పనికాయల చిల్లరాకి మరి అంటే రైతులతో కొట్లాడండి. మీరు రైతుల కొరకు ధరణ ప్రాబ్లం ఉంటే చేయని తప్పలేదు, కానీ రైతులను రెచ్చగొట్టి తెల్లని నడు కలెక్టర్ దగ్గర పోతామంటే అరే 24 గంటల ప్రభుత్వం మన జిల్లాలోనే 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ మనము 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దొడ్డుది సన్నంది కలిసి మొత్తం రాష్ట్రంలో ఎక్స్పెక్టెడ్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ఒక రికార్డు. వ్యాసంగిలో ఇంత పంట వాండు తెలంగాణలో మన జిల్లాలో కూడా 8 నుండి 9 లక్షలు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా భూమి కొన్ని అంటే లెక్కలు కానీ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకుని 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మన జిల్లాలోనే 600 పైచిలకు కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు సూచనప్రాయంగా నేను ఇవాళ ఇప్పుడు అరుగుల్లో స్టార్ట్ చేసాం, ఇది మన 2వది. మిగతా జాగాల్లో మన వాళ్ళే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా 120 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే శాంక్షన్ అయినాయి. ఇంకా మన వాళ్ళు చాలా జాగాల మాకు చాలా వడ్లు వస్తాయి, లారీలు ఇంకా అంటే బాగా పంట పండుతుంది, మాకు కూడా సపరేట్ సెంటర్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇంకొక 30 కూడా పెరగవచ్చు. 250 సెంటర్లు ఒక నియోజకవర్గానికి ఇవ్వాలంటే మరి దాంట్లో ఒక 70 సెంటర్లు ఐకేపీ వాళ్ళకు మహిళా సంఘాలు కూడా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా బిజినెస్ ఇవ్వాలన్న దాని మీద ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర ఇస్తున్నాం. మెజారిటీ ఏమో ప్యాక్ సొసైటీ ఒక 130 ఉన్నాయి. మిగతా ఐడిసిఎంఎస్ వాళ్ళు కొంచెం ఎఫ్ఈఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడెక్కడ ముందుకు వస్తే వాళ్ళకు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధరను మరి 2369 రూపాయలు సన్న రకంకి, తర్వాత 89 రూపాయలేమో దొడ్డు రకం ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక గింజ కూడా మరి అంటే కటింగ్ లేకుండా, మరి ఒకవేళ ఏదైనా ఇక్కడ అకాల వర్షాలు పడ్డాయి, ఇంకేదైనా పంట నష్టం అంటే మనకు రంగు మారింది, ఇంకేదైనా అయిందని ఉంటే కూడా అన్నీ కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ గిన్ని బ్యాగ్స్ కానీ లారీలు కానీ అంతా కూడా సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయ్యింది.
అయితే ఇప్పుడు దాని గురించే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 2-3 రోజులు కొనుగోలు కింద అంటే ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొనుగోలు స్టార్ట్ చేస్తారు. ఇక ఏజెన్సీస్ కూడా వాళ్ళు సంబంధించిన గిన్నీ బ్యాంక్స్ ప్రొక్యూర్ చేసుకోవడము, తర్వాత లేబర్ని పెట్టుకోవడము, ఇక్కడ కావాల్సిన దానికి టమాటాలు ఒకసారి రేట్ వస్తుంది, ఒకసారి వస్తుంది. కానీ వరికి అట్లా లేదు. వరికి మొక్కజొన్నకు ఇలా పసుపు కూడా 16,000 నిన్న పోయింది మన మార్కెట్లో. అంటే రైతుకు ఇలా గిట్టుబాటు ధర అందించాలా, లాభం జరగాల, రైతును మరి అన్ని విధాలుగా కరెంటు విధానం కాదు, మనకు రైతు భరోసా ఇస్తున్నాము, కొంతవరకు రుణమాఫీ చేసినాము, ఒక 22 లక్షల మంది రైతులు మెకనైజేషన్లో సబ్సిడీస్ ఇస్తున్నాము, డ్రిప్లో ఇస్తున్నాం. అంటే ఈ రకంగా కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకుంటలేదని. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవి చూద్దాం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూద్దాం. మహారాష్ట్రలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ రైతు భరోసా ఇస్తున్నా, అక్కడ బోనస్ ఇస్తున్నా. ఎవడన్నా పొలాలకు పోయి ఇట్లా వడ్ల దగ్గర పోయి కొంటున్నా, వడ్లు మొత్తం ధరలకు అమ్ముకోవాలి. అలా ఉచిత కరెంట్ ఇస్తున్నా. కాబట్టి వాళ్ళు ఉన్న ప్రభుత్వాలలో చేయరు. ఇక్కడికి వచ్చి అది చేయాలా ఇది చేయాలని మాటలు మాట్లాడుతుంటారు. ఇవాళ మనకు తెలంగాణలో 3 సార్లు మనకు వరదలు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి. 3-4 పంటలు అయినాయి. ఇప్పుడు మనం వచ్చి కూడా 4వ పంట ఇది. ప్రతిసారి ఏదో వడగళ్ళ వాన వస్తుంది. ఇలా కూడా నిన్న వాన పడ్డది మనకి సుద్దపల్లి ఏరియాలో, తర్వాత ఇటు రామడుగు, దమ్మనపేట ఏరియాలో పడ్డది. మన జిల్లా మన దాంట్లోనే దగ్గర 1,200 ఎకరాలు నష్టపోయింది. జిల్లాలో 12,000 ఎకరాలు నష్టపోయింది. గతంలో కూడా జరిగితే మనం 2023లో వాళ్ళు కేసీఆర్ హెలికాప్టర్లు అంతా తిరిగి ఖమ్మం తిరిగి 25,000 ఇస్తాం మీకు ఎకరం అన్నాడు. టికెట్ ₹1 ఇవ్వకుండా పోయిండు. అంటే వాళ్ళు మాట మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మనం ఇస్తాం. మనం వాళ్ళు చెప్పిన మాట మీద కూడా మనం వాళ్ళకు రైతులకు డబ్బులు ఇచ్చినాం. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ పోతే కూడా 10,000 రూపాయలు ఇచ్చినాం. మనం నల్లవెల్లకి వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. అట్లా ఇవాళ మొన్న వరద వచ్చింది దర్పల్లిలో, సిరికొండలో వచ్చింది 25. మొన్న లాస్ట్ ఇయర్ వర్షాకాలం ఆగస్ట్ సెప్టెంబర్లో అది కూడా ఇప్పుడు అంతా బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు రీపైలు రైతులకు పడే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం మనం ఆదుకోద్దాం. మరి బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా. ఇట్లా వానని వాడ తెల్లారేవాడు ఓడికి స్పందిస్తలేడు, అధికార పార్టీ ఏం చెప్తున్నది అని మాట్లాడుతుంది. అంటే దీంట్లో ఏంటంటే చిల్లర రాజకీయం. దేవుని ఎట్లయితే వాడుకుంటారో ఇలా ఓట్ల కొరకు ఈ రైతులను కూడా ఏదో రెచ్చగొట్టి రైతులకు బాగా చేద్దామని కాదు, రైతులను రెచ్చగొట్టి దాంట్లో కూడా ఏదో రాజకీయం చేసి రైతులు ఏమో మా వైపు చూస్తారేమో అని. ఎందుకు చూస్తారు రైతులు మీ వైపు? మీరు ఏం చేశారని రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది మీరు కదా. ఇలా మొత్తం నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? పార్లమెంట్లో అప్పుడు. మరి ఇలా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా రైతును ఆదుకున్న దాఖలాలు ఉన్నాయా? మొత్తం మీరు పెట్టుబడిదారులకు సాయం చేసుకుంటారు. ఇలా అంటే వాళ్ళు ఇలా అని ఇట్లా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు పంట నష్టపోతే ఒక పంట నీకు ఇచ్చిందా? వాళ్ళు పోగా మనం చెప్పిపోతే ఆయన చెప్పి మనం ఇచ్చినాం. ప్రభుత్వమే మరి ఏ ప్రభుత్వమైనా మరి వాళ్ళు చెప్పినా మనం చెప్పినా ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్పిన పైసలు మనం ఇస్తాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించవద్దు. రైతులు ఇలా క్లియర్గా రైతు ప్రభుత్వం ఇది. మన చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలని ఒకవైపు మనం పాఠశాలలు బాగా చేసుకుంటున్నాం. ఇలా మనము వాళ్ళ పిల్లలకు స్కిల్ రావాలని స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. వాళ్ళందరూ మార్గద్రవ్యాల వద్దు మరొద్దని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మైదానం వాళ్ళకి మరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సందర్భం. అంటే ఇట్లా మన మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఐకేపీ సెంటర్లు ఇస్తున్నాం. రకరకాల లాభాలు అయితే ఒక సమాజంలో మహిళల పట్ల కానీ రైతుల పట్ల కానీ యువకుల పట్ల కానీ మనం పెద్దపీట వేస్తూ ఉంటే అది చూస్తూ ఓరుకుండలేరు వాళ్ళు. వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఇంకా కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ళు ఉంటుందో, మరి మళ్ళీ మనగడ ఉంటుందో లేమో అని వాళ్ళకి తెలుసు కదా. అంతే ఇప్పుడు కవిత ఒక కొత్త పార్టీ పెడతారంట.